గచ్చిబౌలి టెలికాం నగర్ లో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను సీజ్ చేశారు రాయదుర్గం పోలీసులు. రిలీజ్ అయిన సర్వీసులకు సంబంధించిన మీటర్లు ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో దొరకటంపై దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా మీటర్లు దాచిన చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 42 మీటర్లు సీజ్ చేసి చెన్నకేశవరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు వేయించినాం సంచులు అవును అదే అర్థమే చెప్తున్నాను ఎంతసేపు బయటనే ఉండే నిన్న మాకు కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని ఎలక్ట్రిసిటీ మీటర్స్ రీప్లేస్ చేయకుండా కొన్ని మిస్ అయిపోయినాయి వాళ్ళ ఏరియాలో. అందులో వాళ్ళు వెతుక్కుంటూ వస్తే మా టెలికాం నగర్ ఏరియాలో ఒక ప్లేస్ లో వాళ్ళు కనిపెట్టారని. అయితే వాటిని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్లే లోపే అక్కడ ఎవరో కొంతమంది వ్యక్తులు వాటిని అక్కడ నుండి మా షిఫ్ట్ చేశారని చెప్పేసి కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మేము అక్కడ ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అందులో ఒక ఆటోలో షిఫ్ట్ చేసినట్టు కనిపించింది. ఆటో దాన్ని పట్టుకొని మేము సీసీ కెమెరాల ద్వారా వెళ్ళి చెన్నకేశవులు ఆయన కెమెరా మీటర్స్ మొత్తం షిఫ్ట్ చేసి వేరే ప్లేస్ లో డంప్ చేసినట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళి అటు ప్లేస్ ను గుర్తించి ఒక 42 ఎలక్ట్రిసిటీ మీటర్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ చెన్నకేశవరెడ్డి మీద కేసు కూడా చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తుంది. నిన్న మాకు కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని ఎలక్ట్రిసిటీ మీటర్స్ రీప్లేస్ చేయకుండా కొన్ని మిస్ అయిపోయినాయి వాళ్ళ ఏరియాలో. అందులో వాళ్ళు వెతుక్కుంటూ వస్తే మా టెలికాం నగర్ ఏరియాలో ఒక ప్లేస్ లో వాళ్ళు కనిపెట్టారని. అయితే వాటిని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్లే లోపే అక్కడ ఎవరో కొంతమంది వ్యక్తులు వాటిని అక్కడ నుండి మా షిఫ్ట్ చేశారని చెప్పేసి కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మేము అక్కడ ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అందులో ఒక ఆటోలో షిఫ్ట్ చేసినట్టు కనిపించింది. ఆటో దాన్ని పట్టుకొని మేము సీసీ కెమెరాల ద్వారా వెళ్ళి చెన్నకేశవరెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ ఆయన కెమెరా మీటర్స్ మొత్తం షిఫ్ట్ చేసి వేరే ప్లేస్ లో డంప్ చేసినట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళి అటు ప్లేస్ ను గుర్తించి ఒక 42 ఎలక్ట్రిసిటీ మీటర్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ చెన్నకేశవరెడ్డి మీద కేసు కూడా చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తుంది. నిన్న మాకు కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని ఎలక్ట్రిసిటీ మీటర్స్ రీప్లేస్ చేయకుండా కొన్ని మిస్ అయిపోయినాయి వాళ్ళ ఏరియాలో. అందులో వాళ్ళు వెతుక్కుంటూ వస్తే మా టెలికాం నగర్ ఏరియాలో ఒక ప్లేస్ లో వాళ్ళు కనిపెట్టారని. అయితే వాటిని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్లే